ఓం సాయిరామ్. ఓం శ్రీ గురుదేవ దత్త. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. నిన్న మనం వ్యాస మహర్షి జగద్గురువుగా ఎలా అయ్యారో తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుంటాం. దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులు ఎలా అయ్యారు, మరి ప్రకృతి మనకు గురువు ఎలా అవుతుంది అని ఎలా చెప్పారో చూస్తాం. ఒకసారి ఓ రాజు దత్తాత్రేయ స్వామిని ఇలా అడిగారంట, స్వామి మీ గురువు ఎవరు అని. అప్పుడు దత్తాత్రేయ స్వామి చిరునవ్వుతో, నాకు ఒకరు కాదు 24 మంది గురువులు ఉన్నారు అని చెప్పారంట. రాజు ఆశ్చర్యమైపోయాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి ఇలా చెప్పారు, నేను ప్రకృతినే గురువుగా స్వీకరించాను అని. భూమి నాకు ఓర్పు నేర్పింది. గాలి ఎవరి పట్ల భేదం చూపకుండా అందరినీ తాకడం నేర్పింది. నది ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగడం నేర్పింది. అగ్ని పవిత్రతను నేర్పింది. ఆకాశం విశాలమైన మనసును నేర్పింది. తేనెటీగ కష్టపడి పనిచేయడం నేర్పింది. చీమ చిన్నదైన పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవడం నేర్పింది. ఇలా ప్రతి జీవి, ప్రతి ప్రకృతి అంశం, ప్రతి సంఘటన దత్తాత్రేయ స్వామికి ఒక గురువుగా మారింది. అప్పుడు ఆయన ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు, నేర్చుకోవాలనే మనసు ఉంటే ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఒక గురువు, ప్రతి అనుభవం ఒక పాఠం అని. అందుకే గురువు అనేది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదండి, మన జీవితాన్ని మంచి దారిలో మార్చే ప్రతి అనుభవం కూడా గురువే. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన జీవితంలో జరిగిన ప్రతి అనుభవానికి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఎందుకంటే కొన్ని అనుభవాలు మనసుకు సంతోషాన్ని ఇచ్చి ఉంటాయి, మరికొన్ని అనుభవాలు జ్ఞానాన్ని ఇచ్చి ఉంటాయి. రెండు మన ఎదుగుదలకు అవసరమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇలాంటి చక్కటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొక వీడియోలో గురువు అంటే కేవలం మనిషేనా లేక దైవమా అనే ప్రశ్నకు మనము జవాబు చూస్తాము. మరి ఆ చక్కటి వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయిరామ్.